తెలుగుదేశం జై చంద్రబాబు. ఈ తీర్మానాన్ని పెద్దలు గౌరవనీయులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని బలపరచవలసిందిగా కోరుతా ఉన్నాం. నిస్వార్థ రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మానాడుకు విచ్చేసిన తెలుగుదేశం ప్రతినిధులు అందరికీ అభినందనలు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో భగత్ సింగ్ లాంటి నాయకులు, యువకులు ఉరికొయ్యలెక్కితే అహింసా విధానాల వల్ల గాంధీజీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే మరి తెలంగాణకు మాత్రం స్వాతంత్రం దేశానికి వచ్చినప్పుడు రాలేదు. 1983లో రామారావు గారు పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాధికారంలో బలహీన వర్గాల్ని భాగస్వామ్యం చేసి పటేలు పట్వారీ వ్యవస్థని సమూలంగా నిర్మూలించిన తర్వాత తెలంగాణ ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ పరిపాలనలో జమీందార్ల కింద పటేలు పట్వారీ వ్యవస్థ కింద మగ్గిన ప్రజలకి నిజమైన స్వాతంత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు గారి పుణ్యాన వచ్చిందనే విషయం ఇప్పటికీ తెలంగాణ చరిత్ర మర్చిపోదు. అటువంటి తెలంగాణలో తెలంగాణ విభజన కోసం ప్రజా ఉద్యమం చేపడితే తెలంగాణ ప్రజల మేలు కోరి తెలుగుదేశం ఆ రోజు అఖిలపక్ష సమావేశంలో ఉత్తరం ఇస్తే తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ బాగు కోరిన తెలుగుదేశం ఎప్పటికీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతుందనటానికి ఆనాడు ఆలమట్టి ఎత్తు పెంచితే చంద్రబాబు గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్ల పాలై తెలంగాణ ప్రజల నీటి సమస్య కోసం పోరాడిన ఘన చరిత్ర ఆనాటి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే 2004లో అధికారం కోసం పొత్తులు పెట్టుకుని జలయజ్ఞం పేరు మీద రాజశేఖర రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు ధనం వృధా చేస్తూ ఉంటే మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు ఆ రోజు మంత్రిగా ఉండి కనీసం నోరు విప్పలేదు, పదవి విప్పలేదు, పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఆ రోజు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి గుర్తురాని హరీష్ రావు గారికి ఈరోజు కమిషన్ల కోసం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం అయింది, రీడిజైన్లు చేస్తేనే నీళ్లు వస్తాయని చెప్పేసి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం, తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద రాజ్యాంగం ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని చెప్పేసి మాయమాటలు చెప్పి ఓట్లు, సీట్లు, అధికారం అని చెప్పేసి ఈరోజు పబ్బాలు గడుపుకుంటూ రేపు మరొక విషయం లేదు అని చెప్పేసి ఆనాడు ఎన్నికలప్పుడు కాలడ్డం పెడితే గోదావరి జలాల్ని తెలంగాణ ప్రజలకి ఇచ్చి సస్యశ్యామలం చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు మరి ఎందుకు కాలడ్డం పెట్టట్లేదో, మెడ అడ్డం ఎందుకు పెట్టట్లేదో అర్థం కాని పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలకు దాపురించింది. తెలంగాణ ప్రజల కోసం తెలుగుదేశం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంది. తప్పకుండా ఈ కమిషన్ల కోసం ప్రయత్నం చేసి రీడిజైనింగ్ పేరు మీద సాగునీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ఈ టీఆర్ఎస్ బుద్ధి చెప్పడానికి కనీసం చుక్క నీరు లేకపోయినా గ్రామాలలో కనీసం సమీక్ష చేయకుండా మందు వ్యాపారం కోసం నీళ్లు సక్రమంగా సరఫరా అవుతున్నాయా లేదా, మందు వ్యాపారం వృద్ధి చెందితే ఆదాయం వస్తుందని చెప్పి ఆదాయ వనరుల కోసం సమీక్షలు చేస్తున్న కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి సమస్య పరిష్కారం కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం వెంటనే స్పందించాలని, ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలుగుదేశం.